బీసీ ఒక్క ఆర్డినెన్స్తో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం విపక్షాల ముసుగులను చీల్చింది. బీసీ వర్గాలపై స్పష్టమైన స్టాండ్తో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు పెరుగుతోంది. ఈ పరిణామం పొలిటికల్ పార్టీలో బీసీ భయాన్ని కలిగించింది. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి స్పష్టత కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. లోకల్గా ఒక మాట, నేషనల్గా మరో మాట అనేటువంటి ద్వంద్వ వైఖరితో ప్రధాన పార్టీలు మల్లగులాలు పడుతున్నాయి. బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం అంటూ ఒకరు, బస్సులు తగలపెట్టినా మాకు సంబంధం లేదంటూ మరో పార్టీ. ఇలా ఎవరికి వారిలో బీసీ అనే పదమే భయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద బీసీ ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్లో ఉండడం బీజేపీని ఇరుకున పెట్టిందా? ప్రశాంత వాతావరణాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే నేతల ఘీంకారానికి సంకేతమా? సీఎం రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడమే దీనికి కారణమా? బీసీ జపానికి కారణమైన కులగణన దేశవ్యాప్తంగా మార్పులు తీసుకురావచ్చా? రాజకీయ వర్గాల్లో ఆవేశాలు, ఆందోళనల నడుమ సాగుతున్న బీసీ భయాల వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 42% బీసీ ఆర్డినెన్స్ బిల్లుతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు మాటల యుద్ధం సాగించిన పార్టీలే ఇప్పుడు లాక్ అయ్యాయా అన్నట్లుగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించగా సుప్రీంకోర్టు కూడా అదే కోర్టులోనే పరిష్కారం కోరాలని సూచించింది. దీంతో మళ్లీ స్టేట్ పాలిటిక్స్ కి తెరతీస్తున్నాయి. బీసీ నినాదాన్ని అధికార పార్టీ చట్టబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా కులగణన ఆధారంగా ప్రజల ముందుంచింది. వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇదే అంశాన్ని గతంలో వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు కొత్త ముఖాలతో బీసీ అంశాన్ని ఓ రాజకీయ ఆయుధంగా మలిచేందుకు యత్నిస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. బీసీ హక్కుల కోసం సాగుతున్న పోరాటంలో కీలక నేతగా ఆర్ కృష్ణయ్య మరోసారి తన నాయకత్వాన్ని చాటుతున్నారు. బీసీ జేఏసీ నేతగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం తలపెట్టిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా సాగింది. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమానికి బీజేపీ, బీఆర్ఎస్లతో సహా పలు రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించగా రవాణా వ్యవస్థపై కొంత ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో బంద్కు ప్రజల నుంచి మద్దతు లభించగా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అన్ని పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తూ బీసీల సంక్షేమాన్ని ముందు నుంచే నాయకుడిగా కృష్ణయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తాజా వ్యాఖ్యలతో ఆయన బీజేపీ పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు బీసీ ఆర్డినెన్స్ బిల్లు సమర్థించడం, ఇందుకోసం నిర్వహించిన సభలో ఎంపీలు పాల్గొనడం గమనార్హం. అదే సభకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉండడం రాజకీయంగా ప్రశ్నలు లేపింది. ప్రస్తుతం మాత్రం ప్రధాని మోదీ, రాహుల్ అనుకుంటే అయిపోతుంది అనే కృష్ణయ్య వ్యాఖ్య కొంత విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రజల్లో తిరిగి స్థానం సంపాదించేందుకు ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఆర్ కృష్ణయ్య రూపంలో ఓ అవకాశం వచ్చిందా అన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బీసీ అంశం ద్వారా ప్రజల్లోకి తిరిగి నాటేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ పై కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు లోపాలు ఎత్తి చూపినప్పటికీ ఆర్డినెన్స్ కు పార్టీ తరపున మద్దతు ప్రకటించలేదు. ఇదే సమయంలో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ను తెర ముందుకు తీసుకువచ్చి కొత్త రాజకీయ నాటకానికి తెరతీశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాల్సినంత మేరకు చర్యలు తీసుకుంది. 42% రిజర్వేషన్ల జీవోను విడుదల చేసి చట్టబద్ధతను కల్పించింది. అయితే కోర్టులు స్టే ఇవ్వడంతో పరిస్థితి వారి చేతుల్లో లేకుండా పోయింది. అయినప్పటికీ బీసీల కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలు స్వాగతించిన బంద్ను కూడా స్వీకరించింది. ఎక్కడా అణచివేత ధోరణిని ప్రదర్శించలేదు. కానీ ఉద్యమ వాసనలు ఉన్న కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం బస్సులు తగలబెట్టినా మాకు సంబంధం లేదు అన్న వ్యాఖ్యలతో క్యాడర్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అయితే అవి ప్రజల్లో ప్రభావితం చేయలేకపోయాయి. ఎందుకంటే బీసీ
బీసీ అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడమే అందుకు కారణం. అధికారంలో ఉంటే ఒక్కలా, విపక్షంలో ఉంటే మరోలా, ఇది ఇప్పటి వరకు సాగిన రాజకీయాల తీరుతో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం మరో అడుగు ముందుకేసి వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, పార్టీల పరంగా 42% ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ కొత్త రాజకీయాలు ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం హామీలు ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏ పార్టీ ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించాలి, అవి ఏ స్థాయిలో ఉండాలి అన్నది ఆయా పార్టీల స్వేచ్ఛ. కానీ సాధించేద్దామని రెచ్చగొట్టే ప్రకటనలు ప్రజలు నమ్మే స్థాయిలో లేవని బంద్ ప్రభావం స్పష్టంగా చూపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధనలో భాగంగా తలపెట్టిన రాష్ట్ర బంద్కు మావోయిస్టు పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి పేరుతో ఓ లేఖ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు కలిసి పోరాడాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేసిన 100 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంపుపై మావోయిస్టు పార్టీ తీవ్రంగా మండిపడింది. రాబోయే కాలం మనువాదులకు అచ్చేదిన్ కానీ పీడిత ప్రజలకు దుర్దినాల కాలంగా మారుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. గత 11 సంవత్సరాలుగా మనువాద శక్తులు జెట్ స్పీడుతో ఆర్థిక రంగంలో కార్పొరేట్ అనుకూల పాలసీలను అమలు చేస్తున్నాయన్న ఆరోపణను కూడా లేఖలో స్పష్టంగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు, బంద్కు మద్దతు, కేంద్రంపై విమర్శలు ఇవన్నీ కలిపి బీసీ ఉద్యమం చుట్టూ మరింత రాజకీయ వేడి పెరుగుతున్న సంకేతాలుగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయ హక్కుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాక్షేత్రంలో విశేషంగా ప్రశంసలు పొందుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించడం సామాజిక న్యాయానికి చారిత్రక అడుగుగా నిలిచింది. గతంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్లను వాగ్దానాలు చేసినప్పటికీ అమలు చేయలేకపోయాయి. కానీ రేవంత్ ప్రభుత్వం తక్షణమే కుల గణన నివేదికలను సేకరించి వాటి ఆధారంగా బీసీలకు రాజకీయ అధికారాన్ని కల్పించే దిశగా ముందడుగు వేసింది. సుప్రీంకోర్టులో కీలక తీర్పుల నేపథ్యంలో బీసీలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చలు జరిపి ప్రజాపాలనా విజయోత్సవాల సందర్భంగా ఈ నిర్ణయాలను ప్రజలకు చేరవేయాలని నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో బీసీల హీరోగా నిలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారిన వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి సమతుల్యంగా స్పందిస్తోంది. బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపునకు కాంగ్రెస్ నేతలు స్వాగతించినప్పటికీ తమ చర్యల్లో ఎక్కడా రాజకీయ రంగు రాల్చకుండా వ్యవహరించడం గమనార్హం. వాస్తవంగా బీసీలకు న్యాయం చేయాలన్న సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరుతోంది అదే పార్టీ. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాలు ఆందోళన ప్రభుత్వం గౌరవంగా స్వీకరించింది. స్వయానా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు బీసీ నినాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా ప్రజా సంక్షేమ దృక్పథంతో స్పందిస్తున్న కాంగ్రెస్ సర్కారు సామాజిక న్యాయానికి అంకితంగా పనిచేస్తుందన్న విశ్లేషణలకు దారితీస్తున్నాయి. బీసీ నినాదం కొన్ని పార్టీల నేతల్లో భయాన్ని నింపగా మరికొందరు భవిష్యత్తు కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడం రాజకీయంగా కొసమెరుపుగా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత మొదటి నుంచే బీసీ ఆర్డినెన్స్కే మద్దతు ప్రకటించడమే కాక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించింది. అంతేకాక బంద్లో ప్రత్యక్షంగా పాల్గొని బీసీలకు న్యాయం జరగాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర బీజేపీ పెద్దలు బంద్కు ప్రత్యక్ష
మద్దతు ఇవ్వకపోవడం కేంద్ర బీజేపీపై ఒత్తిడి పెరగడానికి దారితీసింది. మరోవైపు చట్టం చేసిన కాంగ్రెస్ పార్టీ సైతం బంద్కు మద్దతు ప్రకటించడంతో బీసీ డిమాండ్ అన్ని పార్టీల్లోనూ రాజకీయ భయాన్ని కలిగించింది. వాస్తవానికి ఆర్ కృష్ణయ్య బీజేపీతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్న నేత. అయినప్పటికీ జేఏసీ రూపంలో బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఈ బంద్ అన్ని పార్టీలకు గుదిబండగా మారింది. ఆర్డినెన్స్ తెచ్చిన వారిలోనూ ఆపిన వారిలోనూ ప్రశ్నలు మొదలయ్యేలా మారిన ఈ పరిణామం బీసీ ఉద్యమాన్ని కొత్త దశకు తీసుకువెళ్లే సూచనగా కనిపిస్తోంది. బీసీ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ సామాజిక న్యాయ యజ్ఞంలా మారింది. ఒక్క ఆర్డినెన్స్ చుట్టూ తిరిగే ఈ రాజకీయ ధృవీకరణ దేశవ్యాప్తంగా కులగణనపై చర్చకు సంబంధించి కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. బీసీ అనే పదం ఇప్పుడు ఓ వర్గానికి మాత్రమే కాదు, ఓ ఉద్యమానికి, ఓ ప్రశ్నకు, ఓ సమాజ మార్పుకు ప్రతీకగా మారుతోంది. ఈ మార్పు ఎటు దారి తీస్తుందో, ఎవరి ముసుగులు చించబడతాయో, ఎవరి చిత్తశుద్ధి పరీక్షించబడుతుందో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. బీసీ భయంతో పాటు బీసీ న్యాయం చర్చకొస్తోంది. ఇదే ప్రజాస్వామ్య శబ్దం, ఇదే ప్రజల తీర్పు ముందు రాజకీయాల మౌనం. జాతీయ స్థాయిలో పట్టుదలకు పోవడం, ఓటు బ్యాంకు లెక్కల మధ్య ఆర్డినెన్స్లను రూపకల్పన కాకుండా తొక్కిపెట్టడం, ఇవన్నీ ప్రజాక్షేత్రంలో కంటికి కనిపించని వాస్తవాలుగా నిలుస్తున్నాయి. కానీ అంతిమంగా సామాజిక న్యాయం జరగాల్సిందే. ఆ దిశగా పడుతున్న అడుగులుగా బీసీ బంద్ నిలిచిందని భావించే రోజుల కోసం వేచి చూడాల్సిందే.